క్రీమ్ తో పోయేది కాదు. ఉండరా, ఒక్క ఐస్ క్రీమ్ ఇమ్మంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆగండి, అరవగండి, అరవగండి, ఇస్తాను. రే అరవగండ్రా, నీకే ఫస్ట్ తీసుకెళ్ళు. పో నువ్వేంట్రా ఇస్తున్నాగా. ఉండమా ఇస్తాను. నువ్వేంట్రా మళ్ళీ నీకు ఇచ్చారుగా. కొట్టుకోగండ్రా, ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అడిగారు? ఎలా అడిగాను? అదే ఇంతకు ముందు ఎవరైనా లవ్ చేసేవా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ఏ +2 చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం, మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్, సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరెతను? లవ్ ఫెయిలియర్ అంట. నా లవ్ ఫెయిలియర్. ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. అవును అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంట్రవి మేడం మీద మీటింగ్? కానండి. ఈ పార్టీకి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిలా వెంట పడకూడదురా, వాళ్ళే మనం వెంట పడాలి. మొత్తానికి సప్లర్ చేశారు. ఎక్స్క్యూజ్ మీ. వచ్చింది చూసావా? ఇవ్వండు, నేను చెప్పినట్టు చెప్పు. పో. ఎవరు కావాలి? శివ ఉన్నారా? ఉన్నాడు, కానీ ఇప్పుడు మీట్ అవటం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్లి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలిసి మీరెందుకండి ఇక్కడికి? ఎందుకలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగిందే తలుచుకుంటుంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమనది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ టచ్ ఇస్తున్నాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి. మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. అందుకే పోయింది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిగా. ఏరా ప్రసాద్, శకునం ఏం బాగలేదు. పెళ్లి కూతురు చేసే సమయానికి కరెంటు పోయింది. అమ్మాయికి ఏదైనా దోషం ఉందా? జాతకం సరిగ్గా చూసారా లేదా? సరిగ్గానే చూశానమ్మా. నా మనవరాలకిచ్చి పెళ్లి చేయమని ముందే చెప్పాను. నా మాట పట్టించుకున్నావా? బామా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ ఒకే చోట సంతోషంగా కూర్చున్నారంటే కరెంటు పోబట్టే కదా. ఏం జరిగినా అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి తీసుకున్నాం. శివ, కరెంటు పోయినప్పటి నుంచి పిల్లాడు ఏడుస్తూనే ఉన్నాడు. వీడిని కాస్త బుజ్జగిస్తావా? ఏడవకు బంగారం. చూడు చూడు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కావాలి నీకు? ఒక నిమిషం రవి, రారా. నువ్వు అటెళ్ళు. చూసారా, మిమ్మల్ని ఎవరైనా పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏమా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటోయే కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తాను సార్. తప్పకుండా లంచ్కి రావాలి. సాటర్డే వస్తే బెటరా? వస్తాను. శివ, ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. నంబర్ అడగవే. వెళ్ళు, ఉండిపోతాడేమోనే. బాయ్ ప్రియా. పిచ్చమ్మ
బాయ్. రేయ్ అమ్మాయిలు అడగకుండా మనమే నంబర్ నీ నెంబర్ లేకుండా నీకెలా ఫోన్ చేస్తుందిరా? అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. 2 days లో తనే ఫోన్ చేసింది చూడు. అది సరే. రేయ్, కళ్ళు గొప్పయా? అమ్మా ప్లీజ్ మా ప్లీజ్ ఒకే దోసమ్మా ప్లీజ్ మా ప్లీజ్ మా ఈసారి గట్టిగా ఇస్తాను. ఒకే ఒక దోసమ్మా ప్లీజ్ మా ఒక్కటేమా ఒకసారి వీడిని పిలవండి. పో. అసలు వీడి ఇంట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్ ఏమైనా హెల్ప్ కావాలా ఫాదర్? అయిపోయింది మై సన్. సిస్టర్ టీవీ చూస్తున్నావా? సిస్టర్ చట్నీ కావాలా సిస్టర్? ఏం అక్కర్లేదు. అమ్మా చూడమ్మా, నేను చూస్తున్నప్పుడు కావాలని ఛానల్ మారుతున్నాడు. మార్చరా. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. మారుస్తావా లేదా? ఒక్కసారి అట్లా చూడు. రేయ్, ఇవ్వరా. ఇవ్వను పోవే. ఇవ్వరా. దున్నపోతు. లోపలికి తిను. నిన్ను. అమ్మా చంపేస్తోందమ్మా. చంపేస్తా నిన్ను. అలా దారికి రా. హలో చెప్పవే. చెప్పరా. చెప్పరా. ఇంట్లో నువ్వు ఎక్కడున్నావు? సరే వస్తాను రా. నాన్న నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రేయ్ పాకెట్ లో ఉన్నది అంతే రా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మ నీకు తీసుకో. అమ్మ దగ్గర ఏమే నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేల సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలుంటే అస్సలు ఓర్చుకోలేరు. సరే సరే దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలాసేపు అయింది. ఎవడో డబ్బులు ఎవడో అక్కడ మాత్రం కుదరరా. ఏంట్రా అక్కడ మీటింగ్? బైకులు దుబ్బడానికి వెళ్ళాలా? రేయ్ మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళ కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తారు కదరా. పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావురా. రా ఒక రోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు. అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రేయ్ మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా. ఇలాగా ఉన్న సెలవు కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా. 5 నిమిషాలు టీదేనా? సారీ మావా. ఎందుకు ఫోన్ చేశావు? మావా సపరేట్ గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా. అర్జెంట్ గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా నువ్వు అడుగుతావని. ఇదిగో రే రే మామా నాకు 5000 కావాలరా. రే 5,000 ప్లస్ ఐడీస్ వస్తాయిరా. మామా అర్జెంట్ గా నాకు 5000 కావాలరా. పోరా రే. ఇదే మా నాన్నకి 2 రైస్ తీసుకొచ్చాను. రే రవి నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ బండి సీ బుక్ ఉందా? ఉంది. ఎందుకు? సేటు దగ్గర తాకట్టు పెడితే డబ్బులు ఇస్తాడు. 15 days లో తిరిగి ఇచ్చేస్తాను రా. ఏరా వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామా, కొంచెం అర్జెంట్ గా వెళ్ళాలి. బై రా. బై బై బై. రే డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీ బుక్ ఇస్తావా? బుద్ధుందంటే పోనీరా, వాడి ప్రాబ్లం ఏంటో. అవును, ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా ఎలా ఉన్నావు? కొత్త పెళ్లి కూతురా? ఫైన్. భోంచేస్తున్నారు. సరే మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, ప్రియా నీకేమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు. విషయం ఏంటో నేనే కనుకుంటా. పంపకపోతే పంపిస్తావు. పెట్టే. హలో పెట్టేశాడు. ఏంటట? ప్రియా నంబర్ అడిగాడు. ప్రియా నంబర్
టీ చెప్పు. ఏంటి నువ్వు వాడిని లవ్ చేస్తున్నావా? తెలీదు. హే, శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నెంబర్ వాడికి తెలీదు. చూడు ప్రియా, మనమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక్కో. ఓకే వాడి నెంబర్ తెలియనట్టే మాట్లాడు. హలో హలో ప్రియా ఉన్నారా? చెప్పండి, ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా? గుర్తు రావట్లేదు. సరే పెట్టండి. హలో హలో, హే పెట్టేశాడు. పెట్టేశాడా? గాడ్. సరే నువ్వే ఫోన్ చేయి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. మీరు శివయ్యనా అని అడుగు. ఇందాక వాయిస్ కనబట్లేదు, సారీ అను. తమరికి అంత నమ్మకమా? చేస్తుంది చూడు. హలో మీరు శివానేగా? పర్వాలేదే, గుర్తుపెట్టారు. సడన్ గా ఫోన్ చేసేసరికి వాయిస్ కనిపెట్టలేకపోయాను. ఇది మీ నెంబరేనా? ఏ సుధా ఇవ్వలేదా? లేదు లేదు. గాడ్, సుధా, అది సుధా దగ్గర నెంబర్ తీసుకున్నాను. ఎక్కడ పెట్టానో తెలియలేదు. డైరీలో నోట్ చేసుకున్నాను. కానీ మిస్ అయిపోయింది. సరేలే పర్లేదు, కంగారు పడకండి. అవును, నంబర్ ఎందుకు అడిగారు? ఊరికే మాట్లాడదామని. అయితే మాట్లాడండి. ఇలా నీకెవరు తాగలేదా? ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ తో. నేను ఫ్రెండ్ తోనే. ఇంకేంటి చెప్పాలి. టిఫిన్ చేశారా? అయిపోయింది. మీరు? ఇంకా ఏం తిన్నారు మీరు? ఇడ్లీ. మీరు? నేను దోశ. ఇంకేంటి చెప్పాలి. ఇంకేంటి చెప్పాలి. ఈవినింగ్ మీట్ అవుదామా? ఎందుకు? వద్దంటే వదిలేండి. లేదు లేదు లేదు, మీట్ అవుదాం. ఎక్కడ మీట్ అవుదాం? సీమార్ ఓకేనా? ఓకే, సిఎంఆర్ లో మీట్ అవుదాం. ఓకే బాయ్. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు? లేదు, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నా మాట విను, మగాళ్ళని చూసిన వెంటనే నమ్మకూడదు. ఎగ్జాంపుల్ కి సినిమా హాల్లో కుర్రాళ్ళు అమ్మాయిలు చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కరిని తెగ పోసి కొడతారు. కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గల్లా అయి ఉంటారు. వాళ్ళలో కొంతమంది చాలా రిచ్ గా డ్రెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఎప్పుడూ ఒకేలా మారకుండా ఉంటారు చూసావా, వాళ్లే కరెక్ట్. ఏ ఇంకో ముఖ్యమైన విషయం, వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా, తప్పు వాడిది అయి ఉండొచ్చుగా. ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో, అర్థమైందా? ఏ నాకు భయంగా ఉంది. నువ్వు నాతో రా. నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను, సరేనా? మాట మార్చకూడదు, ప్రామిస్.